ఎక్కడ గంట వచ్చి సరణ్య మేము పనికి వెళ్ళిపోయినాం, నేను నా కొడుకు. తర్వాత పనికి వెళ్ళిపోయింటే ఆయమ్మ గుడ్లు ఆరేసేదానికి, గుడ్లు ఉతికి ఆరేసేదానికి మీదకి వెళ్ళింది. తిరిగి వచ్చేగడికి ఏదో సౌండ్ వస్తాను దిగి వచ్చి చూసేగడికి ఎవడో గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ వేసుకు వచ్చి ఇంటి లోపల వచ్చి బీరువాళ్ళంతా పగలు కొట్టి అంతా ఎత్తి బయట వేసి బీరువా పగలు కొడతా ఉండడం చూసి సౌండ్ వచ్చేగడికి ఆ అమ్మ దిగి వచ్చి ఎవరు అని చెప్పి మాట్లాడేగడికి వచ్చి తల మీద దేంతో కత్తితో దెంతనే వేసి చెయ్యి అంతా తగ్గువేసి తోవేసి వెళ్ళిపోవడం జరిగింది. 50,000 రూపాయల డబ్బులు, చైను, ఉంగరము అంతా ఒక 1,00,000 రూపాయలకి లేదు సార్. అంతా పగలు కొట్టి వెళ్ళిపోయి ఉన్నారు. సార్ వాళ్ళు కూడా వచ్చినారు, పోలీసు వాళ్ళు వచ్చి ఫోటో పెట్టుకోకపోయినారు. 2 సార్ కోటూరు చైన్కి చెరువుకి ఇదిగాల 2 ముందర. ఇంట్లో ఒకరే ఉన్నారా? ఒకరే సార్. మేము ఇద్దరు, నేను నా కొడుకు పనికి వెళ్ళిపోయినాం, కూలి పనికి, మేస్త్రి పనికి. తన మొగం ఏమన్నా చూసినారా? కనపడలేదండి సార్. మాస్క్ వేసుకున్నంతో కనపడలేదు. చేయి మటుకు కాలు ఉండదు, నల్లగా ఉండదు. అదే సార్ ఇల్లు కట్టేదానికి ఇప్పుడు ఒక నెలగా తిరగలాడి 50,000 రూపాయల డబ్బులు, చైను, ఉంగరాలంతా 1,00,000 దగ్గర ఉంటుంది సార్. అది ఇల్లు కట్టాలని అప్పు తీసుకొచ్చి పెట్టినాము. నిన్న మధ్యాహ్నం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మేము మా పాటికి మేము ఈరోజు తెల్లారితో పొద్దున్న పనికి పోయినాము. మధ్యాహ్నం టైంలో ఇట్లా జరిగింది సార్. ఈరోజు ఆయన జరిగింది ఏంటంటే వీళ్ళు 3 పిల్లలు అందరూ ఒకే మేస్త్రి పని చేసుకుంటూ ఉంటారు. ఆయన మాత్రం ఇట్లా ఇంట్లో బట్టలు ఉతకాలనేసి ఆమె తినేసి వీళ్ళు అబ్బా కొడుకు ఇద్దరు మాత్రం పడిపోయినారు. ఆమె వచ్చేసి ఇంట్లో బట్టలు ఉతుకుతా ఉంటే వాడెవడో 12-1 గంటకు ఆ మధ్యలో వచ్చేసి మాస్క్ వేసుకొని వచ్చినాడంట. మాస్క్ వేసుకొని వచ్చేసి బట్టలు ఆరేదానికి ఇదిపోయిపోయింది. ఆ టైంలో వచ్చేసి ఇంట్లో దూరి బీరువాలు అంతా పగలగొట్టి డబ్బులు వాళ్ళకుండే చిన్న చిన్న నగలు వెళ్ళి ఎత్తుకునేసి ఆమెను గాయపట్టి ఇంత మాత్రం చేసి వెళ్ళిపోయినాడు. వాళ్ళ పైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలని పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను.